హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. ఈరోజు వచ్చేసి మనం ముల్లంగి చట్నీని ఇలా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఈ చట్నీ అన్నిట్లోకి యూజ్ అవుతుంది. దోశ, చపాతీ, పూరి, రైస్, ముద్ద. సో ఇంట్లోకైనా ఈ చట్నీ మనము వేసుకొని తినచ్చు. అలాగే 2 days వరకు మనము స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఓకేనా. సో ఈ ముల్లంగిని ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకుంటున్నా, పొట్టంతా తీసేసి. సో నేను చూపించకనా ఇప్పుడు హాఫ్ కేజీ క్వాంటిటీ చూపించబోతున్నా. అంటే హాఫ్ కేజీ ముల్లంగి తీసుకొని సో ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేసి సో చూపిస్తున్నా. ఓకేనా. సో ఇలా అయితే పొట్టు తీసేసి సన్నగా పీస్లు అయితే కట్ చేసుకునేసి తీసుకోవాలి. సో నెక్స్ట్ మనము ఇలా పీస్లు సన్నగా కట్ చేసుకునేసి మిగతావన్నీ ఇలాగే తీసేసి సో ఇలా పీస్లు అయితే కట్ చేసుకొని పెట్టుకునేసేయండి ఫస్ట్. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకునేసి అందులోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు తీసుకుంటున్నా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపాయలు అయితే వేసుకుంటున్నా. అలాగే ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకుంటున్నా. సో వీటిని ఇప్పుడు లైట్గా వేయించుకునేసేయాలి. బాగా వేయించుకునేసి సో దీన్ని మనము పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో ఇలా అయితే వేయించుకునేసేయాలి. ఇలా వేయించుకునేసి ఇప్పుడు పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకునేద్దాం మిక్సీ జార్లోకి తీసుకొని. సో కచ్చాపిచ్చిగా పౌడర్ అయితే చేసుకునేసేయండి. చూడండి ఇలా అయితే పౌడర్ చేసుకునేసి పెట్టుకునేసేయండి ఫస్ట్. నెక్స్ట్ మనము కట్ చేసుకున్నాం కదా ముల్లంగిని ఇప్పుడు వేయించుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకునేసి ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకునేసి వేసుకునేసేయండి. ఆనియన్ అనేది లైట్గా వేయించుకోండి ఫస్ట్. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ముల్లంగిని కట్ చేసుకున్నాం కదా ఆ ముల్లంగిని యాడ్ చేసేసేయాలి. ముల్లంగిని వేసిన తర్వాత సో అంతా ఒకసారి మిక్స్ చేసి సో మూత పెట్టేసేయండి. ముల్లంగి అనేది బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 minutes అన్నా వేయించుకునేసేయండి. కొంచెం స్లో మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఇలా బాగా వేగిపోతుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ముల్లంగిని అలాగే చింతకాయ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి అలాగే ఒక 1 minute మిక్స్ చేసుకునేసి సో స్టవ్ ఆఫ్ చేసేసి సో వీటిని మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్లోకి ఈ ముల్లంగిని ఇప్పుడు వేయించుకున్న ముల్లంగిని యాడ్ చేసేసి సో కచ్చాపిచ్చిగా అయినా వేసుకోండి, లేదంటే మీకు ఎలా కావాలంటే అలా మీరు గ్రైండ్ చేసుకోండి. ఓకేనా. సో చూడండి ఇలా గ్రైండ్ చేసుకునేసాను నేను. ఇప్పుడు దీనికి ఫైనల్గా మనము పోపు వేసేద్దాం. పోపు వేయడానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఇందులోకి కొన్ని ఆవాలు వేసేసిన తర్వాత వెల్లుల్లిని కచ్చాపిచ్చిగా దంచుకొనేసి వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చిని వేసుకునేసి అలాగే కొంచెం ఫైనల్గా కరివేపాకు వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి ఆయిల్లో ఈ పోపుని మనము చట్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి వేసేసేయాలి. సో ఇంతే సింపుల్గా మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. సో ఈ రెసిపీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.